వెల్కమ్ అందరికీ. కోల్ ఇండియా ఒక మంచి స్టాక్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో మంచి డివిడెండ్స్ అయితే పే చేస్తూ ఉంటది. ఎవరైతే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలి అనుకుంటారో స్టాక్స్ లో డెఫినెట్ గా వాళ్ళ పోర్ట్ఫోలియోని డైవర్సిఫికేషన్ చేసుకునేటప్పుడు ఈ స్టాక్ ను కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫైన్. అయితే ముందుగా ఈ కోల్ ఇండియా ఏంటో చూద్దాం. కోల్ ఇండియా మనందరికీ తెలిసిందే, కోల్ బొగ్గుని వీళ్ళు జనరేట్ చేస్తుంటారు, ప్రొడక్షన్ అనేది చేస్తుంటారు. అయితే ఇదంతా కూడా కంప్లీట్ గా గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంది ఫ్రెండ్స్. దీనికి హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి కోల్కతాలో ఉంది, వెస్ట్ బెంగాల్. అదేవిధంగా దీని ప్రైస్ వచ్చేసరికి 180 దగ్గర ట్రేడ్ అవుతుంది, రౌండ్ నెంబర్. దీని ట్రాక్ రికార్డ్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చూడండి, 50% ఇవ్వటం జరిగింది. దీని ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఫ్రెండ్స్. ఓకే, అది బుక్ లో ఉండే వాల్యూ అనమాట, బట్ ఇట్స్ 182 అనేది స్టాక్ ప్రైస్. ఫైన్. ఇక్కడ చూస్తే 9 రూపీస్ ఇచ్చారు, 3.5 రూపీస్, 5 రూపీస్. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా ద కంపెనీ హ్యాస్ గుడ్ డివిడెండ్ ట్రాక్ రిపోర్ట్ అండ్ హ్యాస్ కన్సిస్టెంట్లీ డిక్లేర్డ్ డివిడెండ్స్ ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మన డేట్లు కానీ అన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇంటరిమ్ డివిడెండ్ ఉంది, ఫైనల్ డివిడెండ్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే మనకి ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో డివిడెండ్స్ అయితే వచ్చే పాసిబిలిటీ అనేది స్టాక్ లో కనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మనకి యాజ్ యూజువల్ గా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఏంటంటే దీనికి రేటింగ్ అనేది బై అనేది ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇచ్చారంటే ఫ్రెండ్స్, ఫస్ట్ 2 థింగ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి, డొమెస్టిక్ గా చాలా డిమాండ్ అనేది క్రియేట్ అయింది కోల్ కి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ వాళ్ళు ఏంటంటే ప్రైసెస్ పెంచడం జరిగింది. ఎవరైతే మన కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు కోల్ ప్రైసెస్ కొద్దిగా ప్రైసెస్ పెంచడం జరిగింది. వీటి వల్ల ఏంటంటే కోల్ ఇండియా స్టాక్ అనేది వీళ్ళు పాజిటివ్ గా రేటింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్షన్ కూడా ఈ ఇయర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఆల్ టుగెదర్ ఏంటంటే ఓవరాల్ గా పాజిటివ్ గా ఉన్నారనమాట ఈ స్టాక్ మీద. సో ఫైనల్ కంక్లూజన్ అనేది చూద్దాం. వాల్యుయేషన్ వచ్చేసరికి వీ మెయింటైన్ అవర్ బై రేటింగ్ అండ్ అవర్ డిఎఫ్సి బేస్డ్ టార్గెట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 258 అనేది ఉంది. చూద్దాం దీని చార్ట్ మీద. మనకి ఇప్పుడు ఎంత ఉందనుకున్నాం, 182 ఉంది. వీళ్ళు ఎంత ఇస్తున్నారంటే రేటింగ్ టార్గెట్ ప్రైస్ ఆల్మోస్ట్ 260 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక 20 పాయింట్స్, అక్కడ ఒక 60 పాయింట్స్, ఇంకా 80 రూపీస్. దీంట్లో ఏంటంటే యాజ్ పర్ ద వీళ్ళు టార్గెట్ ఏంటంటే ఇంకా 80 రూపీస్ అయితే మూవ్ అవ్వచ్చు. బట్ ఇన్ బిట్వీన్ ఏంటంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ లో కూడా ట్రేడ్ అవుతున్నాయి. బట్ వీ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ పే అవుట్ టు రిమైన్ హై, లీడింగ్ టు 10 to 12% ఈల్డ్ అనేది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే డివిడెండ్స్ కూడా ఇస్తుంది ఈ కంపెనీ అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే చెప్పడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైతే దీని రిపోర్ట్స్ కావాలనుకున్నారో ఒకసారి పాస్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ మనకి ఏదైతే న్యాచురల్ గా ఎనర్జీని జనరేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారో అది ఇంకా ఆ రియల్ గా అమల్లోకి రాలేదు. ప్రస్తుతానికి ఏంటంటే హైయెస్ట్ కోల్ నుంచి జనరేట్ అవుతుంది అనమాట. మనకి ఏదైతే పవర్ ఉందో అలాంటి సెక్టార్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా కోల్ మీదే నడుస్తూ ఉన్నాయి. ఓకే ఫైన్. సో ఇక్కడ చూడండి మనకి ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రైసెస్ అనేది పెంచారు. సౌత్ ఆఫ్రికా కోల్ అండ్ ఓకే కోల్ ప్రైసెస్ అయితే గ్రాడ్యువల్ గా పికప్ అవుతూ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఫైన్. నా ఏంటంటే ఒకసారి కోల్ ఇండియా అనేది ఒకసారి చార్ట్ మీద చూద్దాం ఫ్రెండ్స్, డైరీలో ఎలా ఉంది అని చెప్పేసి. సో ప్రస్తుతానికైతే మనకి ఈ పాయింట్ దగ్గర ఒక రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది 200 ఆడ్ లెవెల్స్ దగ్గర. అదేవిధంగా మనకి 140 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రీసెంట్ దీని మీద వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏంటంటే కన్సిస్టెన్సీగా స్మాల్ ప్రాఫిట్ అయితే తీసుకుంటూ ఉన్నాడు. ఆ లాజిక్ ఏంటో చెప్తాను. అతను ఏంటంటే హైయెస్ట్ ప్రైస్ దగ్గర పుట్స్ అంటే డౌన్ సైడ్, లైక్ ఇప్పుడు ఎంత అవుతుంది మనకి 180 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, 160 పుట్టు అమ్మటం అనేది చేయటం జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ ఏదన్నా టైం బాగోగా చాలా స్ట్రాంగ్ గా కిందకు వచ్చింది అనుకోండి, డెలివరీ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు అనమాట. అంటే ఇక్కడ ఒక్క దెబ్బకి 2 ఇదన్నట్టు, వస్తే ప్రాఫిట్ అన్నా రావాలి. ఎందుకు, ఇక్కడ పుట్టు అమ్ముతున్నాడు. ఈ పుట్టులో అతనికి ప్రాఫిట్ రావచ్చు ఎంతో కొంత, 2000 3000 ఏదన్నా కానీ, 1000 రూపాయలు ఏదన్నా కానీ. ఒకవేళ మార్కెట్ ఏదైనా టైం బాగా క్రాష్ అయ్యి ఈ పాయింట్కి వస్తే డెఫినెట్ గా ఏంటంటే కోల్ అనేది లాంగ్ టర్మ్ లో నేను యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను దీన్ని డెలివరీ తీసుకుంటా ఇన్స్టెడ్ ఆఫ్ బుకింగ్ లాస్. సపోజ్ ఇక్కడ పుట్ అమ్మామనుకోండి ఫ్రెండ్స్, మార్కెట్ కిందకు వస్తున్నప్పుడు ఇది లాస్ లోకి వెళ్ళిపోద్ది. ఓకే, అతను ఏం చేస్తాడంటే డెలివరీ తీసుకుంటాడు, అంటే స్టాక్ ని బై చేయడానికి రెడీగా ఉన్నాడు. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ పుట్ అమ్మొచ్చు, బట్ అతనికి ఏంటంటే క్యాపిటల్ అనేది ఇనఫ్ గా ఉంది కాబట్టి రెడీగా ఉన్నాడు అన్నమాట. ఒకవేళ మార్కెట్ అనేది ఒక 20-30 పాయింట్స్ కిందకు వచ్చింది, అతను పుట్ అనేది తీసుకుందంటే డెలివరీ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు.
బట్ ఓవరాల్ గా ఏంటంటే మంచి స్ట్రాటజీ అది కూడా. మీరు కూడా ఒకవేళ లాంగ్ టర్మ్ లో ఎటువంటి ప్లాన్ ఉంటే అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ చూస్తే మనకి ఆ, ఒక ఛానల్ అయితే ఫార్మేషన్ చేస్తుంది. మేబీ ఐఎమ్ నాట్ ష్యూర్. డౌన్ సైడ్ ఒకవేళ బ్రేక్ డౌన్ జరిగిందంటే 170 ఆడ్ లెవెల్స్ టెక్నికల్ గా ఏంటంటే ఒక సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ జరిగితే ఫ్రెండ్స్ ఫర్దర్ గా కిందకైతే వచ్చే అవకాశం ఉంది. బేస్డ్ ఆన్ ద టెక్నికల్ అనాలిసిస్ నేను అబ్జర్వ్ చేస్తుంది చెప్తున్నాను. సో ఓవరాల్ గా ఏంటంటే మనకి ఈ లెవెల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ డౌన్ సైడ్. బట్ హోప్ ఐసిఐసి సెక్యూరిటీస్ ఒక రీసెర్చ్ చేసి ఉంటుంది. డెఫినెట్ గా వాళ్ళు ఒక బై రేట్ అనేది మెయింటైన్ చేస్తున్నారు, చూద్దాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లాంగ్ సైడ్ ప్లే ఎలా చేసుకోవచ్చు అంటే, ఈ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి బ్రేక్అవుట్ జరిగిందంటే నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి 185 దగ్గర ఉంది. షార్ట్ టర్మ్ లో మనకి 195 అనేది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా ఉండే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనకి కోల్ ఇండియా ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంట్రాడే ప్రైస్ యాక్షన్ ఇంట్రాడే ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. బట్ ఏంటంటే మనం కొంచెం స్కిల్ అనేది డెఫినెట్ గా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.